గంగ తన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి స్కూల్ని ఓపెన్ చేస్తాడు. మా అమ్మ ఆలోచన చాలా గొప్పది అని గంగ సంతోషంగా అంటూ ఉండగా, సావిత్రమ్మ కనబడకపోయి 12 ఏళ్ళయింది. ఇంతవరకు ఎక్కడుందో ఏమైందో జాడే లేదు అని వరదరాజులు అంటాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించి ఉంటుందా అన్న నా అనుమానం అని దేవరాజు అంటాడు. అలాంటి వాళ్లకు ఉన్నట్టుండి కోట్లలో డబ్బులు వచ్చినా ఆశ్చర్యపడకూడదు అబ్బోడా అని వరదరాజులు వెటకారంగా అంటాడు. ఏయ్ వరదరాజులు, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు అని గంగ కోపంతో వరదరాజులకు వార్నింగ్ ఇస్తాడు. ఎవరు తప్పుడు కూతలు కూసినా అని శ్రీవల్లి అంటే, పుట్టగతులు లేకుండా పోతారు మామయ్య అని నాగవల్లి కూడా కోపంతో అంటుంది. అసలు వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదక్క అని కుముదవల్లి చాలా కోపంతో వరదరాజులకు ఎదురుగా వెళ్ళి తన కాలు చెప్పుని తీస్తుంది. ఇక చెప్పుని చేతిలో పట్టుకొని వరదరాజుల్ని కొట్టబోతుంటే అందరూ కుముదవల్లిని చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.